హే గాయ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. ఇంట్లోనే స్టార్ బక్స్ టైప్ కాఫీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. స్టార్ బక్స్ టైప్ కాఫీ కోసం నేనైతే ఎలక్ట్రిక్ విస్క్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. రీసెంట్గా వచ్చిన అమెజాన్ సేల్లో అయితే నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 349 రూపీస్ అయితే పడింది. ఈ డివైస్ ని మిల్క్ ఫ్రోతర్ అని కూడా పిలుస్తారు. ఈ డివైస్ ని మనం మల్టీపర్పస్ గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ డివైస్ ని యూస్ చేసి మనం మిల్క్ ఫోమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్ ని కూడా బాగా విస్క్ చేసుకోవచ్చు ఫ్లఫీ ఆమ్లెట్ కోసం. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే చూద్దాము. దీని పేరు వచ్చేసి యూఎస్బి మినీ ఎలక్ట్రిక్ విస్క్ అని అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లో దీన్ని మనం ఎలా యూస్ చేయాలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మాన్యువల్ ని పక్కన పెట్టేసి బాక్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం. దీన్నైతే బేస్ అని అంటారు. సో ఈ ఎలక్ట్రిక్ విస్క్ బేస్ ఇది. ఈ విస్క్ లో 3 లెవెల్ ఆఫ్ స్పీడ్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. మనకు అవసరమైనట్లుగా మనం అయితే స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా ఇందులో మనం ఛార్జింగ్ చేసుకునేటప్పుడు ఛార్జింగ్ లైట్ ఇండికేటర్ ని కూడా మెన్షన్ చేశారు. ఇంకా దీన్ని అయితే మనం యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ యూస్ చేసి మనం అయితే దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న దాన్ని బీటెక్ హెడ్ అని అంటారు. దాన్ని యూస్ చేసుకొని మనం ఎగ్ ఫోమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నదైతే మిక్సింగ్ హెడ్. దీన్ని మనం కాఫీ కోసం యూస్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ఒక స్ప్రింగ్ ని కూడా ఇచ్చారు. సో స్ప్రింగ్ అయితే ఈ విధంగా మనం పెట్టుకొని మనం ఫోమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ లేకపోతే ఫోమ్ అంతగా జనరేట్ కాదు. ఇంకా ఒక చిన్న యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా బాక్స్ లోపల అయితే ఒక బీటెక్ హెడ్, ఇంకా మిక్సింగ్ హెడ్, ఒక ఛార్జింగ్ కేబుల్, ఇంకా బేస్ అయితే ఇచ్చారు. ఇంకా మిక్సింగ్ హెడ్ ని అయితే సింపుల్ గా ఈ విధంగా ఈ బేస్ లో అయితే మనం పెట్టచ్చు. ఈజీగా పెట్టచ్చు, ఈజీగా తీసేయచ్చు. సో ఓవరాల్ గా ఇది ఒక పర్ఫెక్ట్ మినీ మిల్క్ ఫ్రోతర్. చాలా బాగుంది. ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ బక్స్ టైప్ కాఫీని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే నేనైతే ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. సో ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాను. నేనైతే ఎక్స్ట్రా స్ట్రాంగ్ కాంటినెంటల్ కాఫీ పౌడర్ని అయితే యూస్ చేశాను. సో ఇంకా కొంచెం లూక్ వామ్ వాటర్ని అయితే పోసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనం మిల్క్ ఫ్రోతర్ని తీసుకొని నేనైతే స్ప్రింగ్ లేకుండా ఫస్ట్ ట్రై చేశాను, ఫోమ్ జనరేట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఫోమ్ అయితే అసలు జనరేట్ అయితే అవ్వలేదు. ఆ స్ప్రింగ్ లేకుండా ఎంత ట్రై చేసినా ఫోమ్ అనేది అయితే జనరేట్ అయితే కాలేదు. మీరైతే వీడియోలో అయితే చూడొచ్చు. ఇంకా మళ్ళీ ఫ్రోతర్కి ఇంకా స్ప్రింగ్ పెట్టి ట్రై చేశాను ఒకసారి. స్ప్రింగ్ పెట్టి ట్రై చేసిన తర్వాత అయితే మంచిగా ఫోమ్ అయితే జనరేట్ అయింది. ఇంకా ఫోమ్ అంతా జనరేట్ అయిన తర్వాత వేడి వేడి పాలు పోసుకుంటే మన స్టార్ బక్స్ టైప్ కాఫీ అయితే రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా ఈ ఫ్రోతర్ని ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే స్టార్ బక్స్ టైప్ కాఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిన్న డివైస్ని యూస్ చేసి మీరు రోజు తాగే కాఫీ టేస్ట్ని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.